హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కలియుగం 2064, యాక్టెడ్ బై శ్రద్ధా శ్రీనాథ్ గారు అండ్ కిషోర్ కుమార్ గారు అండ్ డైరెక్టర్ బై ప్రమోద్ సుందర్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా అంటే మూడో ప్రపంచ యుద్ధం తరువాత భూమి ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా అనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఏమైందంటే ఆల్రెడీ కలియుగం 2064 అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం దాని తర్వాత ఒక 40 years తర్వాత ఎలా ఉంటుంది అనేది అక్కడ సినిమా స్టోరీ. అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో డెఫినెట్గా ఆ సినిమా చూడాలి. ఎందుకు అంటే మనం దాని తర్వాత 2064లో ఎలా ఉంటామండి, ఆకలి చావులు, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఆకలి చావులు, నీరు, అంటే మనకు ఉన్నటువంటి నేచర్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ ప్రమోద్ సుందర్ గారు. అండ్ ఇక మెయిన్గా సినిమాటోగ్రఫీ, అంటే సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్ గారి శిష్యుడు, ఆయన తెలుసు మనకు కే రామ్ చరణ్ గారు, చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంత తక్కువ బడ్జెట్లో బేసిక్గా సినిమా మనం చూసాం కల్కి 2898 ఏడి చాలా బడ్జెట్ తోటి అంత పెద్ద స్పామ్లో తీసింది, అదే రేంజ్లో ఉంటుంది. బట్ చాలా తక్కువ బడ్జెట్లో వీళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లో వాళ్ళు అనుకున్నటువంటి స్టోరీని చాలా బాగా కనెక్టింగ్గా చూపించారు. ఎస్పెషల్లీ కాన్సెప్టే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి కాన్సెప్ట్స్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వబోతున్నాం, అంటే నేచర్ నుంచి లేకపోతే మనకు ఉన్నటువంటి నిధులు వనరులు ఏదైతే ఉన్నాయో అవి ఎలా ఇవ్వాలి, అండ్ దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ తీసుకోకపోతే ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి నష్టాలు వాటిస్తున్నాయి అనేది సినిమా అనమాట. అండ్ ఇక శ్రద్ధా శ్రీనాథ్ గారు మనకు తెలుసు, ఆవిడ ప్రీవియస్గా చాలా చాలా డిఫరెంట్ స్టోరీస్ అయితే ఆవిడ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆవిడ అండ్ స్టోరీలు ఎంచుకునే విధానం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, రీసెంట్గా మెకానిక్ రాకీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ జెర్సీలో డిఫరెంట్, ఇప్పుడు కలియుగం 2024లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో కాబట్టి ఇక కిషోర్ కుమార్ గారి యాక్టింగ్ కూడా మనకు తెలుసు. ఆయన అండ్ శ్రీనాథ్ గారి మీద, శ్రద్ధా గారి మీద ఎక్కువగా సినిమా వెళ్తూ ఉంటుంది. అండ్ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఆ విజువల్ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చూయించొచ్చా ఒక సినిమాని అని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వాళ్ళు అనుకున్నటువంటి కాన్సెప్ట్ని చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేశారని అనిపిస్తుంది. అండ్ సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే చాలా చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. సేమ్ టైం ఒకవేళ మనకున్న ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇన్ కేస్ మనకున్నటువంటి నేచర్స్కి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా దాన్ని ఎక్కువగా నష్టం చేస్తే మనకి ఏ విధమైనటువంటి నష్టం వస్తుందని చాలా బాగా చూపించాడు. బట్ సినిమా చూస్తున్న భయం కూడా అనిపిస్తుంది. అంటే ఓ ఇలా ఉంటుందా, ఫ్యూచర్ ఇలా ఉంటుందా అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా చూపించారు సుందర్ గారే. అండ్ ఇక మెయిన్గా సినిమా బీజిఎం కూడా చాలా బాగుంది. అంటే వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ సీన్స్కి తగ్గట్టుంది. మొత్తంగా అంటే ఒక 100 కోట్ల సినిమా బడ్జెట్ పెట్టేటువంటి గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఇదిలో చాలా బాగానే చూపించారు. బట్ బాగుంది. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమా రావడం చాలా చాలా అవసరం. అండ్ మనకు చూస్తున్నంతసేపు సినిమా చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి సినిమాలు అంటే మిస్టరీకు, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ భవిష్యత్తు పరిణామాలు ఏంటి అని ఈ సినిమాలు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు, ఇప్పుడు కల్కి 2898 చూసాం. బట్ ఇది ఇన్ కేస్ ఒకవేళ ఆకలి చావులకు ఏ విధమైనటువంటి దారితీస్తుందనే కాన్సెప్ట్లో చాలా బాగా తీశారు. సో బాగుంది. అంటే ఇప్పుడు ఒక 100 crores సినిమా పెట్టి తీసినా కానీ కొంచెం అది ఎందుకో కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ ఉన్న బడ్జెట్లో తక్కువ స్టోరీ తోటి బట్ కాన్సెప్ట్ కొత్తగా చాలా బాగా చూపించారు. అది చాలా కనెక్టింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్నటువంటి సమ్మర్ సిచ్యువేషన్లో ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే కలియుగం 2064 అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మొత్తంగా సినిమా ఓకే, బాగుంది. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా రావడానికి ఎంతో కొంత ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ప్రీవియస్గా ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా తీసుకొని సినిమా తీయొచ్చు అన్న కాన్సెప్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది డైరెక్టర్కి. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.